అది మనకు పురాణంలో ఏం జరిగింది అన్నది తెలియదు కానీ ప్లీజ్ ఇలాంటి భయంకరమైన ప్లేస్కి అయితే మీరు రావద్దు. నేను వచ్చిన అంటే నేను ఏదో అనుకొని వచ్చిన కానీ ఇక్కడ ఇంకా వేరేలాగుంది. మొత్తం ఎక్కరాదు, మనకు దిగరాకుంటుంది. ఇప్పుడు మేము దిగడానికి ఎట్లా ట్రై అంటే మా భయం మాకుంది, లోపల భయం అవుతుంది. కానీ పైకి అయితే ఇంక వీడియో అయితే తీస్తున్నాం కానీ మేము ఎట్లా దిగుతాము కిందికి అన్నదైతే చాలా భయంగా ఉంది. ప్లీజ్ మీరు ఎవరైనా సరే దయచేసి ఈ గుట్టకు మాత్రం పైకి అయితే రాకండి. ఓకే ఫ్రెండ్స్ మాకైతే ఎక్కనైతే ఎక్కినాం కానీ వణుకుతున్నాయి, అస్సలు బాగా భయం అవుతుంది. ఎట్లా దిగాలనో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాగ్స్. ఈ రోజు మేము వచ్చేసి అయితే ఇక చూడండి ఈ గుట్టకైతే మా ఆయన మా తమ్ముడు కలిసి అయితే ఇద్దరు కలిసి మరి ఏం చేద్దామని తీసుకొచ్చిరో ఏం కథను కానీ ఎవరు చెప్పిరు మీకు ఈ గుట్ట ఎక్కాలని. ఈ గుట్ట ఇంతవరకు ఎవరు ఎక్కలేదట, పైన ఇంకా దేవుడు ఉంటాడట. ఫస్ట్ తెలిసింది అయితే లక్ష్మీనరసింహ స్వామి ఈ గుట్ట మీదనే. ఒక్కసారి అయితే ఎక్కుదాం కానీ నాకైతే భయం అవుతుంది సారు. పోయి నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చినవేందే, ఎట్లా ఎక్కాలో ఏం కథ, ఎట్లా ఎక్కాలో ఏమో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఎక్కనైతే ఎక్కడానికి అయితే వెళ్తున్నాం. ఎట్లా ఎక్కాలి ఉందా అదే ఇక నాకు వస్తుంది చూడు రమ్ము. ఇక 3-10 నిమిషాలకైతే స్టార్ట్ అయినాము. ఇక తంగెడు పువ్వు అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత బాగుంది తంగెడు పువ్వు. ఇక తంగేడు పువ్వుల్లా తెలియదే జాను తొలి చూపుల్లో నువ్వు నాకేమైతాను అన్నట్టు తంగేడు పువ్వు తోట అయితే వెళ్తున్నాం. ఇంకా మేమైతే ఇంకా ఎక్కడ వెళ్ళాలో ఏమి ఎక్కడ ఆడతారము. ఓ అమ్మా ఏంది ఇది, ఓ ఎక్కురి మంచిగా ఎక్కురారి, నిమ్మలంగా ఎక్కురి, ఎక్దాం. వద్దొద్దుదా వాసిని ఇక రావమ్మ సులోషిని ఓ వదినే నీ రైకెట్లా వినిగింది ఓ వదినే అన్నట్టు అన్ని చెట్లు తట్టుకుంటూ పోతున్నాయి దారిగా. ఓయమ్మో ఈ గుట్టేమో కానీ ఈ చెట్లకి వెళ్ళి ఈ సీతారాంలోకి వెళ్ళి ఏందమ్మిది పరికి కంపెట్టి గుంజుతుంది. నేనేదో మంచిగా ఎక్కడో గుట్ట పోతున్నాను, ఏతులకు హ్యాండ్ బ్యాగ్ గీని బ్యాగ్ వేసుకొని వచ్చిన సారు. ఈ చెరికెలల్లా ఈ నేలలల్లా బొయ్యారాలల్లా గిట్ల తిప్పుతున్నావు. ఈ పైకి ఎట్లా ఎక్కాలనో అర్థమైతే లేదు. ఈ లొకేషన్ ఓ అమ్మ ఏంది శ్రీజ నీకు భయం అవుతుందేమో కానీ నేను ఇంట్లో చెట్లల్లా ఎట్లా పోవాలి ఇంట్లో. ఓరు నాయన దేవుడా ముఖం ఖరాబ్ అవుతుందని ఇది పండుగ ముఖాన మొత్తం పండుగకు ఖరాబ్ అవుతున్నాయి ముఖాలు. అయ్యో ఓయమ్మ వామ్మో దమ్ము వస్తుంది శ్రీజ. ఓయమ్మ ఎట్లా ఎక్కాలి ఇది, ఓ దేవుడా ఏందిరా శ్రీజ నచ్చ నన్ను పట్టుకొని ఎంత గుంజకపోరే. ఓయమ్మ ఎట్లా ఎక్కుతారు ఓరు నాయన వామ్మో అమ్మ ఓ దేవుడా అయితలేదు దమ్ము వస్తుంది. ఇక చిట్ట కాదు కానీ ఇక దమ్ము వస్తుంది. ఏందే ఇది ఏమి ఎక్కాలి ఎట్లా ఎక్కాలి ఇది ఓయమ్మ దేవుడా. మీకు లొకేషన్ చూపించనీకి మా సార్ మమ్మల్ని అయితే మస్తు ఇబ్బంది పెడుతుండు. ఓరు నాయన ఈ రాళ్ళల్లా ఈ రప్పల్లా వామ్మో ఓరు నాయన వామ్మో మాకు ఓయమ్మ మరి నన్ను వాళ్ళు గుంజుతారు. నువ్వు దేవుడా ఈ రాళ్ళు ఈ చెరుకే ఎట్లా ఎక్కాలి ఎట్లా పోవాలి ఓయమ్మ ఏమాతి కష్టంగా ఉంది దేవుడా. ఏంది అసలు కిందికి చూడరు ఒకసారి ఎంత పైకి వచ్చేసినామో మొత్తం మీద ఇంకా ఇంకేమంటారు సగం కూడా ఎక్కలే. ఓయమ్మ
నువ్వు అట్లాంటివి చెప్పకు నాయన. ఇంకా కొండ సినిమాలు గిన్నెసినాలు అంటే ఏం ఇక్కడ కింద కురుకుతావు ఇక. ఓయం కొట్టుకోవచ్చు ఓయమ్మ పో కాదు చూడు ఎంతుంది. ఓ పరి ఎక్కువ నన్ను ఎక్కువ ఫస్ట్ ఎక్కువ ఓయమ్మ ఏంది బాధ. ఓయమ్మ ఎక్కువ అమ్మ ఇద్దరు పట్టుకోవాలంటే ముగ్గురు పట్టుకోవాలంట. ఓయమ్మ శ్రీజ కూడా ఒకసారి. ఓయమ్మ అమ్మ ఓయమ్మ నాకు కూడా తెలియదు తల్లి గుట్ట. ఈ గుట్ట ఇట్లుంటది ఇగో నాకు చెయ్యి దేవుడా. ఓయమ్మ ఏంది ఇది అమ్మో. ఈ వీడియో చల్లగుండా వీడియో కోసానికి ఏంది సారు ఏం పని చేసివే ఈ రాళ్ళ రప్పలల్లా. ఓర్ నాయన అమ్మో అమ్మ నాయన నాయన అమ్మ దేవుడా. ఓయమ్మ ఎట్లెక్కాలి ఎట్లెక్కిర్రు ఎట్లెక్కాలి ఇక్కడ పట్టుకోనికే లేదు. ఓయమ్మ ఓర్ నాయన ఓయమ్మ ఇక చూడండి ఫ్రెండ్స్ కారు పెట్టి గీడికి ఎక్కువ వచ్చేసరికి ఓయమ్మ మస్తు దమ్మ వస్తుంది అమ్మ. ఓ దేవుడా అమ్మో ఇగో బాక్కుటనైతే ఇక్కడ వచ్చినాక గడికి వచ్చినాక మేము మంచిగా ఉంటుంది అనుకున్నా. వీడికి వచ్చినాక అయితే మస్తు భయం అవుతుంది నాకైతే కడుపులా. నాకు అంత వణుకుతున్నా ఇటు షేక్ అవుతుంది నాకు. కృష్ణ మాకైతే ఓ నాయన మీరు ఎప్పుడు రాకురి గుట్టకు. ఓయమ్మ ఇక రాకురి ఎప్పుడైనా సరే. ఇంకా మేము మేము ఎక్కింది అయితే బారనంతు కూడా ఎక్కలేదు. ఇంకా ఆటను ఎక్కినాం. ఆటనంతు ఉంది ఎక్కాలి. ఇదైతే ఓ కొందరు చెప్పులు చేతులు పట్టుకొని ఇక పానవే చేతులు పట్టుకొని వస్తున్నాం. మొత్తం మీద అయితే ఓ దేవుడా జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి ఇగో అక్కనేమో జార్బండ్ అంట, ఇది మెట్లు అంట. ఇగో గీ మెట్లు అంట ఫ్రెండ్స్. అమ్మ ఈ యొక్క మెట్లు మేము ఒక ఎక్కుడు నాకు భయం అవుతుంది సారు ఎట్లెక్క. ఓయమ్మ ఈ బ్యాగ్ వేసుకో సార్ నువ్వు. అది ఉంటలేదు నాకు అక్కడ బ్యాగు. అమ్మ ఎట్లెక్కాలి ఇప్పుడు ఇక ఎటు పోవాలి ఎటు ఇగో ఎక్కనికైతే వస్తలేదు కానీ ఇక రారి ఎక్కు మరి లేవట్టుకోరు కాలేట నీ అమ్మ పోరు పాసింది అంతే. గంట గతరుగుద్దు కానీ మేమే నీ అమ్మ ఎక్కుర్రి చిన్న మెల్లగా ఎక్కాలిగా. ఇంకా మజా తాగుతారు ఇక రారు. ఇగో నేను పోతున్నా రారు. ఇగో చిన్నప్పుడు బాకినమో బాకలేదో కానీ ఇప్పుడైతే బాగుతున్నాం ఫ్రెండ్స్. చిన్నప్పుడు బాకింది మనకు తెలియదు కదా. ఇప్పుడు మన వీడియో చూసుకొని మురుద్దాం. పాప లేచిన వాడు మంచిగా ఎక్కువ వస్తుంది. లేచిన వాడు నడ
నీ పోరుకున్నావు అరేసి ఎక్క గట్లా అయిపోయి ఏం కాదురా ఏ పిచ్చా ఏమన్నా ఎక్కువ నువ్వు చెప్పలేసుకొచ్చుకో కృష్ణ ఇగో సగానికైతే వచ్చినాం అసలు ఒళ్ళు అయితే వదిన ఎక్కుతామా ఈయన తీసుకొచ్చినావు నువ్వు ఎమ్లకొండ కానీ ఏం చేద్దాం ఎవరన్నా ఎమ్లకొండకి గుట్టకు మంచిగా మెట్ల మీద పోతారు కానీ ఏం చేద్దాం వదిన ఇక గంత ఎక్కాలే మరి ఇప్పుడు నువ్వు కూర్చుంటావా ఎక్కువ వదిన నేను మెట్ల మీద పోతారు కార్ల మీద పోతారు బైక్ల మీద పోతారు ఈ అమ్మగారు ఆడుకుంటూ పోయేది నేను చూడలే ఇగో చిన్నప్పుడు మనం బాకింది చూపియలే అని మీ అన్న ఇది తీసుకొచ్చింది మనం బాకాలని దాయిగా రా అమ్మ దాయిరా అమ్మ ఓ దేవుడా ఈరికెళ్ళి చూస్తే గంత ఎక్కిన అనిపిస్తుంది భయం అవుతుంది అసలు ఓ దేవుడా ఫ్రెండ్స్ ఇగో శ్రీజ గాలికి కొట్టుకోపోతుంది గాలి కొట్టుకోపోతుంది ఇగో గాలి ఎక్కడ పోవు నువ్వు కానీ ఎక్కిగా నిజంగా భయం అవుతుంది నమ్మతోడే చెప్తున్నా చెప్పుడు చల్లకుండా ఎందుకు పక్కన భయం అవుతుందన్న ఏం కాదు ఓ అమ్మా అమ్మ నాకు భయం అవుతుంది అక్క నేను రాను ప్లీజ్ అబ్బా కూర్చుంటావా కూర్చోబెట్టుకుంటారు మీరు ఇద్దరు గానే ప్లేస్ బాగున్నది మీకు గుసగుస పెట్టుకోనికి అయ్యో మజా బాటిల్ థమ్స్ ఓయ్ అమ్మా ఇది ఇంకా ముద్దుగుందిగా ముచ్చట మీది చూడండి ఫ్రెండ్స్ మా కారు చూడండి ఏడుంది అసలు మేము ఎక్కడికి వచ్చినామో ఎంత ఘోరంగా అంటే బావు దేవుడా అందుకే ఈ గుట్ట ఎవ్వరు ఎక్కిర్రు అన్న చరిత్రలో లేదనమాట ఈ చరిత్ర రూపిద్దామని మేము వచ్చినాం కానీ ఇది మా పని అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కుదాం శ్రీజ అయిపోయింది ఇంకా చారాన్ అంత ఎక్కాలి ఫ్రెండ్స్ బారాన్ అయితే ఎక్కినాం చారాన్ ఎక్కాలి ఇంకా నా లైఫ్ లో మర్చిపోండి ఫ్రెండ్స్ ఏ గుట్టకు పోయినా ఏది గుట్ట ఫస్ట్ గుర్తుకొస్తుంది నడువుర్రి ఫ్రీజనే ఎట్లుందంటే బొర్లిచ్చి కొట్టినట్టుంది ఇలా ఏమన్నా అయితే మస్తు కొడుతుంది ఇలా ఫ్రీజని ఏం చేయాలి మరి ఓ వాను మొత్తుకుంటుంది పోరి అయ్యో అని ఏడుపు పెడుతురు దా ఇట్లా పోదు ఎక్కువగా చెరికెలకి వెళ్ళి గంధాలకి వెళ్ళి గుండ్లకి వెళ్ళి ఎక్కురా నటిస్తుండు నటిస్తుండు అసలు విషయం బయట పడ్డదా ఫ్రెండ్స్ చూడండి ఇటు నా చేయి పట్టుకో ఇట్లా నువ్వే పట్టుకో ఇట్లా నందిని గంతగానము ఇట్లాంటి ప్లేస్ ఏమన్నా చూసినావా నువ్వు నన్ను పట్టుకో నువ్వు బిగ్గ తట్టిన నందిని పట్టుకో శ్రీజ ఇగో ఇట్లా రా నా ఏమంటారా నువ్వు ఇచ్చినారా ఓర్ నాయన ముసలి వాళ్ళు కట్టె పట్టుకొని పోంగా చూసినాం కానీ ఏమి చేస్తేవిరా నాయన జారితే పోయి వెనకాల పడితే ఏడ లోయల పడతాం ఇక ఏం ఆయుస్ అయ్యా దమ్ము పెట్టి గుండె మేఘాల మీద కొట్టుకుంటుంది 100-200 కొట్టుకుంటుంది శ్రీజ అయితే 1000 కొట్టుకుంటున్నట్టు నాకు తెలిసి అంతేనా ఇక వండుకోరమ్మా నేనైతే వండుకొని అడవిలా నేనైతే పోతా ఏదేమైనా సరే ఇంటికి పోతా అమ్మ ఇంత ఈ రాళ్ళలోకి వచ్చి ఎవడు కావచ్చు పా పుణ్యం వస్తా అని వచ్చినావు ఇప్పుడేమనిపిస్తుంది అంతేనా ఊకే మీ ఆయన బెదిరిస్తావుగా సస్తా అని ఇప్పుడేం అట్లా వరుతున్నావు మరి శ్రీజ
మీ ఆయన చచ్చిపోతా అని బెదిరిస్తావు అంతేనా? ఇక ఇప్పుడు ఇక చచ్చిపోతా అనవా? ఇప్పుడు అనవు చచ్చిపోతా అని. ఇప్పుడు అర్థమైతే నీకు పాన మీద ఎంత వస్తే నన్ను తీసుకోవో. నేను వద్దురా అని మంచిగా చెప్పిన, తినకుండా శిలక్కి చెప్పిన తింటారు. కాలు మొక్క తక్కువ నువ్వుకొచ్చింది, ఇప్పుడేమో ఒక్క నీ కాలు మొక్క తక్కువ నేను రానంటుంది. ఇగో గిట్ల రారీ శ్రీజ, ఇవి ఇరగవు. మనం ఎంత బలం పట్టుకొని గుంజినా కానీ గుళ్ళ మీద అమ్మో నాయనో దేవుడా, ఓ అమ్మ ఓ దేవుడా. ఓ గట్ల పోతావు, గట్ల పోతావేంది? ఇట్లా ఎక్కువ ఎక్కువ గుండె ఎక్కువ ఎక్కిరా శ్రీజ. ఓ ఫ్రెండ్స్ చూడండి, చూడండి ఫ్రెండ్స్. అయ్యో దేవుడా ఏం బాధ వచ్చింది, నా గుండె పట్టుకొని ఏడుస్తున్నావు. ఇట్లా నాకు చెయ్యి ఆగదు అవా నందిని అక్కడ చెయ్యి కాడ కాలు పెట్టాలి నువ్వు, నాకు చెయ్యి ఇచ్చి. నోట పురుగులు పోతాయి ఉంటది దా. కృష్ణ నాకు కొన్ని నీళ్ళు కృష్ణ, మస్తు మస్తు ధూపు అవుతుంది. ఏమంటారు? వేములకొండ కంటే మళ్ళీ రాకుండా చేసిరు. ఇక పరీక్ష పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం అంతగానం బాధ ఉండదు కానీ ఇలా పోయేటప్పుడు అయితే మనకైతే మస్తు కాలి బాము ఇంకెక్కాలంటే భయం అయితే ఇంకా దిగాలంటే జారుతున్నాయి. ఇంకా ఏం లేదు శ్రీజ, పండుకో నేను నూకేస్తా. కింద పట్టుకోలేక నువ్వు వండుకో నేను నూకేస్తా. రే ఈయన పోయి ఆడ అన్న కాడు ఉంటే పోయి, సరేనా? ఇది మాత్రం డేంజర్ ఉంది వదినా, ఇది డేంజర్ ఉంది. ఇడా చిన్నగా రారి శ్రీజ, నా చెయ్యి ఇచ్చిపెట్టకు, నువ్వు చిన్నగా ఇచ్చిపెట్టకుదా టైగరా చిన్నగా. ఇది మాత్రం చాలా డేంజర్ ఉంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోరు, ఇది చాలా డేంజర్ ఉంది. ఏ శ్రీజ చిన్నగా కిందికి ఇగో ఇట్లా కూసో, ఇగో ఇట్లా కాలు కింది పెట్టు, ఇక రా ఇట్లా రా, ఇక కిందికి. చెప్పులు లేవా? వేసుకో, చెప్పులు వేసుకొని కింద దుంకిగా. చెప్పులు నాకు ఈ చెప్పులు ఎందుకు వేసుకొచ్చుకున్నావు అమ్మా? దుంకు కిందికి, ఏం కాదు పట్టు. అయిపోయింది దయగదా. ఓయమ్మ ఇదేం బాధరా భగవంతా. శ్రీజ అట్నేరా నన్ను పట్టుకోండి, ఇడ్సిగా ఈడ ఈడ గట్ల పోతున్నా పెట్టు నువ్వు. ఆగు మరి ఆమెను పట్టుకొని రా. ఇక ఇక అదురుగుద్ద పూరి తీసుకోవద్దు. ఇక ఏడుస్తున్నావారా? ఏడ్చినాక జరసేపు ఏడ్చినాక ఊకున్నాక పోదంతి. మరి ఏడువు దెబ్బ ఏడువిగా నాడు. ఉరుకొచ్చింది, వద్దంటే వచ్చింది, ఇప్పుడు భయం అవుతుంది అక్కో నాకు. ఎక్కు ఎక్కు ఎక్కు. అంతే అంటావా శ్రీజ? నాకు కూడా అదే డౌట్ వస్తుందిరా. అమ్మా ఏంది గడ్లల్లా పాములల్లో పురుగులల్లా ఏంది ఇది? ఓ నాయన ఎక్కురా నాయన. ఏందమ్మా ఇది? అమ్మో ఏం ఎక్కడో ఏం కథను నాయన. ఈ ఎక్కడొద్దు, ఈ దిగుడొద్దు, ఈ రాజ్యం వద్దు, ఇది వద్దు తల్లి. ఓ అమ్మో
తపస్సులు తీసుకుర్రు నాయన, తపస్సు తీసుకుర్రు ఇక్కడ వచ్చేసి. అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఓ అమ్మ ఎట్లా మరి అంతెక్కినవిగా గిత్త అయితే ఇక శరణు చూడు మా అమ్మ తల్లి. ఏం కాదు పామ్మో చెంపలు, అందరికి చెమటలు వచ్చాయి, నీకు ఒక్కదానికి ఏం కాదు. నడు. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినవి ఈ గుట్టలెక్కేది. ఇంకొకటి మా సార్ అలిగొచ్చి మాకెంత పని చేసే, అలిగొచ్చి నువ్వు గుట్ట చూసింది కాక మమ్మల్ని అలగకుట్ట మాకు గుట్ట చూపేవాడుతుంది. బాధ ఎందుకు మాకు చెప్పు సారు. ఎంత డేంజర్ ప్లేస్ అంటే ఇదైతే చాలా డేంజర్ ప్లేస్. ఎంత డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు ఇది. కృష్ణా చెయ్యి. ఓ అమ్మో నాయన, అమ్మ దేవుడా, అమ్మో ఘోరంగా ఉంది దేవుడా. శ్రీజ ఇంత దూరం తీసుకొచ్చి ఇంత బాధ పెడుతున్నావు మామూలా. ఏందే ఈ లొకేషన్ ఎవరు చూపించమన్నారు నిన్ను? మేము అడగని కూడా అడగలేదు నాకు ఇట్లాంటి లొకేషన్ కావాలని. అయ్యో శ్రీజ, శ్రీజ ఎక్కడ పోయినావు? అయ్యయ్యో దేవుడా. దా ఏం కాదు, గిదేమో చెట్టు అంటారు కదా సారు, గిదేమో చెట్టు అంటారు కదా, దీనికి కాయలు తింటారు కదా. తింటారే ఎర్రెర్రగా అవుతుంది నోరు ఇది తింటే. ఈ చెట్టు గీడ కనిపించింది ఎన్ని రోజుల తర్వాత. ఏంది శ్రీజ అందునా ఊకుందునా గట్ల కాదు. ఇక నేను రాను బొంబాయికి, నేను రాను పోయో, నేను రాను బొంబాయికి. ఓయమ్మా ఇది చాలా డేంజర్గా ఉంది అసలు ఇదైతే. అమ్మా దాశ్రీజిగా ఏం కాదు వెళ్ళు. పోయమ్మా ఏం వెల్లుడు కాదే, నువ్వు శారణ శారణ అన్నావు, శారణమైంది బారణమైంది, ఇంకా మళ్ళీ పైకి ఉంది కానీ ఇంకా పైకి ఉంది. అంత పైకి ఎప్పుడే అమ్మా. ఈ పైననే చీకటి అయితే మళ్ళీ ఎట్లా దిగుతామే, రాత్రిపూట అయితట్టుంది. అంతేనా అనుకున్నది. ఏం చేసినావు శ్రీజ? ఇక ఉంది అల్పం ఇప్పుడు. ఇది మాత్రం చాలా డేంజర్ ఉంది ప్లేస్. అమ్మో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా ఎట్లొస్తారో ఏం కథనో. ఎట్లొస్తారు నందిని ఏమో అమ్మా, ఇది ఏమెక్కడో నాకైతే అర్థమవుతుంది, భయం అవుతుంది. చాలా డేంజర్ ఉంది. జారింది అంటే పోయి కింద కూర్చుంటాం ఫ్రెండ్స్. అస్సలు కారు కాడ ఉంటాం పోను, అప్పుడు మన ప్రాణం ఉండదు చేతుల. గుసక్కు ఎక్కడన్నా గుట్టలాడమా. అమ్మ ఓ అమ్మో తుమ్ముతుంది అమ్మ నేను గుసుటిగా. ఓ శ్రీజ రావు. ఓ అమ్మ 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 ఓ అమ్మ చంపాలి వాళ్ళ కొడతా. నువ్వు నేను మళ్ళీ ఏడికి తీసుకురావు నీకు, నువ్వు డ్యూటీ బంద్ చేస్తే. రారమ్మా అమ్మా. ఓయ్ అమ్మో దేవుడా, ఇంకెంత ఉంది సారు? ఇంకెంత దూరం ఉంది? కాదు ఎవడన్నా కొట్టినట్టే ఆయన ఈ ముఖాలు మొత్తం ఎత్తులు మొత్తము కలబడితే పిక్కుంది కొట్టుకున్నట్టే ఉంది. భలే ఆస్ట్ వస్తుంది. ఏం చెప్తావు రాజయ్యకి ఫోన్ చేసి? ఏం చెప్తావు?
ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఏం చేసినా సరే కానీ ఇప్పుడు వచ్చైతే తీసుకోవద్దు తల్లి తండ్రి అంట నువ్వేం చేయమంటే చెప్పి తీసుకొని చెప్తా అంతేనా దానికంటే పెద్ద శిక్ష ఇది అనుకున్నాం గానీ ఇక ఏమంటారు వదినే ఇక అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి ఇక బోల్తా కొట్టిందిలే డిమ్ డిమ్ రాజా. ఈడ చూడండి ఫ్రెండ్స్, ఇది మెట్టు అంట, ఇది మెట్టు. ఈ మెట్టు ఏం మెట్టు, నేను ఎట్లా ఎక్కాలి, ఏం చేయాలి? ఓ నాయన, ఓ శ్రీజ జర్రాగమ్మ, నేను ఎక్కినాక నేను గుంజుకుంటే కానీ అమ్మ ఓ అమ్మ జారుతుంది. ఓ దేవుడా, నిజంగానే చెల్లె ఎలాంటి గత వచ్చే, చెప్పులు చేత పట్టుకొని ఓ దేవుడా, అయ్యలను తాతలను ముత్తాతలను యాద్ చేసుకొని ఎక్కాల్సి వస్తుంది గుట్ట. ఓ అమ్మో ఈ గడ్లే, ఈ అమ్మ ఏం బాధరా నాయన ఈ బాధ. ఓ పోరే ఓ పోరే, పోయి కింద పడతావే పోరి. ఓరు నాయన అట్నే ఇక నన్ను పట్టుకొని ఎక్కువ. ఓ సార్ ఎట్లనే ఏంది సారు, ఏంది సార్ ఏం పని చేస్తే ఈ పని? అమ్మ కాళ్ళు అయితే అల్లుకపోతున్నాయి. అమ్మో దేవుడా, అమ్మ ఈ గడ్లు ఎవడు కొట్టిండు, దుకాణం పెట్టినా ఎవడన్నా పైన ఎవడన్నా ఉండా? శ్రీజ ఏమైందిరా? ఇక లేదుపా అమ్మ, ఎక్కిన బారా ఇక ఇక అంత ఎక్కి ఏం కొని అమ్మ గది వీకింత నోట్లో పెడతా తిను. ఓరి నాయన. హాయ్ ఫ్రెండ్స్, గుట్ట మీదకి అయితే వచ్చినాము. ఈడ ఏం లేదు చూద్దామన్నా. ఏంటి సార్ అది? గుండమా? ఏది మరి? ఈయనైతే గుండం ఉందంట. ఏడ ఉందో గుండం, ఏం కథనో. అదా సారు కనబడుతుందా? నీళ్ళు ఉంటాయి అందులో? నీళ్ళవా? అది వచ్చేసి అయితే గుండం అంట ఫ్రెండ్స్, చూడండి. ఓ అమ్మ, గుండం కారు దారా చెప్పులు ఉన్నాయిగా. చూడండి, దేవునికి ఇక్కడ ఎక్కరాలేదనా? మనుషులు ఎక్కడ వస్తలే అని నరసింహస్వామి అయితే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నిలిచిండంట. కాకపోతే ఇక్కడ మనుషులకు ఎక్కరాట్లేదు అనేసి ఆ గుట్ట మీద పెట్టి మెట్లు అవన్నీ పెట్టిర్రు ఇటుకలతోటి ఫ్రెండ్స్. వెనుకట ఇగో ఎంత ఇప్పుడు చదువుకొని ఇంజనీర్లు కూడా ఇలాంటి కట్టడం కట్టాడు. ఇటుకతోటి అయితే ఎంత మంచిగా కట్టారు. ఇంకొకటి హైలైట్ ఏంది చెప్పనా, ఇంత పైకి ఈ ఇటుక ఎట్లొచ్చింది, ఎట్లా మోసిర్రు, ఏ రకంగా అసలు ఈ పైకి వచ్చింది, ఇది ఎట్లా తయారు చేసి ఎట్లా తీసుకొచ్చి ఇటుక అన్నది అయితే పెద్ద షాక్. అది ఎందుకు చెప్పనా, ఇంతగో మొత్తం చుట్టూ కట్టిరు, గుండ చుట్టూ కట్టిరు. ఇంత ఇటుక అంటే ఎంత ఇటుక ఏంది అసలు, ఒక 2-3 లారీల ట్రిప్ల ఇటుక ఇది. ఇది పైకి ఎట్లా మొయ్యొచ్చు, ఇది ఎట్లా చేయొచ్చు? ఇక్కడ పైకి రోజు రెగ్యులర్గా ఎక్కాలంటే ఒక మెట్లు లేవు, ఏం లేవు. మరి ఇట్లా ఇక్కడనే వండుకొని తిని కట్టిరా, మరి ఇంటికి పోయొచ్చిరా, ఇక్కడనే ఊరా. అది మనకు పురాణంలో ఏం జరిగింది అన్నది తెలియదు కానీ ప్లీజ్ ఇలాంటి భయంకరమైన ప్లేస్కి అయితే మీరు రావద్దు. నేను వచ్చిన అంటే నేను ఏదో అనుకొని వచ్చినా కానీ ఇక్కడ ఇంకా వేరేలాగుంది. మొత్తం ఎక్కరాదు, మనకు దిగరాకుంటుంది. ఇప్పుడు మేము దిగడానికి ఎట్లా అంటే మా భయం మాకుంది, లోపల భయం అవుతుంది. కానీ పైకైతే ఇంక వీడియో అయితే తీస్తున్నాం కానీ మేము ఎట్లా దిగుతాము కిందికి అన్నదైతే చాలా భయంగా ఉంది. ప్లీజ్ మీరు ఎవరైనా సరే దయచేసి ఈ గుట్టకు మాత్రం పైకైతే రాకండి. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఎక్కనైతే ఎక్కినాం కానీ వాళ్ళు అయితే వణుకుతున్నాయి, అస్సలు బాగా భయం అవుతుంది. ఇది ఎట్లా దిగాలనో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. అమ్మో దేవుడా, నేనైతే గౌరమ్మని అన్నట్టు తంగెడుపు కింద పట్టుకున్న చేతుల పై దాకా తెచ్చుకునేమని ఈమెతోటే వచ్చిన. అట్లా ఈ బలంతో వచ్చిన. ఈ పువ్వు కింద పట్టుకున్నాను అంటే పైదా పట్టుకున్నా, మళ్ళీ కింది వేదాకా కూడా ఇచ్చిపెట్టాను ఇక. ఎందుకంటే గౌరమ్మ నాకు బలం ఇచ్చింది అనమాట, అందుకే. అంతేనా? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, అగో అదైతే ఆ రోడ్ అయితే పిట్టే పిల్లలే కౌపిస్తుంది బండి మీద ఒక ఆయన. అదైతే ఆటోనా? అది ఏంటిది అసలు? అది ఆటో. అది వావ్, అది ఎట్లా కనిపిస్తుంది చూడండి. అది అయితే మా ఊరు రోడ్ అండి. ఇప్పుడైతే తొర్రూరు టు
వలిగొండ హైవే పడుతుంది అనమాట. అగో కార్లు ఇట్లా పోతున్నాయి చూడండి, అది మా ఊరు నుంచి ఇట్లా పడుతుంది హైవే. ఎట్లా కనిపిస్తుంది తెలుసా, ఇంచెలు చూస్తే గిత్త పురుగులాగా కనబడుతుంది అది. మేమైతే ఇంత పైకి అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ఇక ఎంత బాగుందంటే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కానీ పెద్ద రిస్క్ ఇది. ఏంది ఏమంటారు, ప్రాణం అరచేతిలో పట్టుకొని కానీ ప్రాణంతో చెలగాటం చేయొద్దు, ఇలాంటి పని కూడా చేయొద్దు ఫ్రెండ్స్. నేనైతే రావద్దు. ఇక్కడ ఎక్కడో చేదబాయి కూడా ఉంటుందంట, కానీ నేను ఆ ప్లేస్కి వెళ్ళను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చూస్తే నాకు ఇంకా భయం అవుతుంది. మా ఆయన వెళ్దామంటున్నా, నేనైతే వెళ్ళను. ఆ ప్లేస్ వద్దు, నాకు ఇంకా భయం అవుతుంది కాబట్టి నేనైతే వెళ్ళను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్.